తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుల కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. పేదోడి ఆలోచనకు అనుగుణంగానే భూపాలపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాబోతుందన్నారు. ప్రజల దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి చేస్తారన్నారు మంత్రులు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. భూపాలపల్లికి వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వాగతం పలికారు. గణపురం మండలంలోని గాంధీనగర్లో వన మహోత్సవంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి శ్రీధర్బాబు నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమల రాకతో భూపాలపల్లి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. భూపాలపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని సీతక్క స్పష్టం చేశారు. ఇండస్ట్రీస్ ఇక్కడ మారుమూల ప్రాంతాలకు వస్తే పల్లెలు కూడా కలకల్లాడతాయి. వ్యవసాయంతో పాటు ఉద్యోగాలు కూడా మన పల్లెల్లో ఉండాలి. కుటుంబం అంతా ఒక దగ్గరే ఉండవచ్చు, ఇట్లా తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ను తీసుకొచ్చి ఈ రోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యన్న మంచి ప్రణాళిక చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మరి రాబోయే యువతరానికి వేలాది కొలువులు అందించడం కోసం, ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ యొక్క మంచి ప్రయత్నం జరుగుతుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమ బాధ్యతను విస్మరించకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి. ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను త్వరలో పంపిణీ చేయబోతున్నామని పొంగులేటి చెప్పారు. రైతులకు ఇప్పటికే 2 విడతల్లో 1,50,000 రూపాయల రుణమాఫీ చేశామన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద ఉందని, రాబోయే రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని మీ శాసనసభ్యుల యొక్క పట్టుదలతో రెవెన్యూ ల్యాండ్ సుమారు 140 ఎకరాలు ఆనాడు ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన ఆస్తిని నేను మంత్రి అయిన మొదటి 10 రోజుల్లోనే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేయాలని నాతో సంతకం పెట్టించుకొని క్యాన్సిల్ చేసి ఈ భూమిని మీ అందరికీ ఇక్కడున్న యువతకి ఉపయోగపడే విధంగా అభివృద్ధికి, సంక్షేమానికి 2 కళ్ళలాగా, జోడెడ్లలాగా రెండింటినీ సమపాలలో ఈ ప్రభుత్వం ఈనాడు నడిపిస్తుంది. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువకులకు న్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే గండ్ర. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.